హైదరాబాద్ లో స్టూడెంట్ మిస్సింగ్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శ్రీ చైతన్య టెక్నో స్కూల్ నుంచి ఇద్దరు విద్యార్థినులు అదృశ్యమయ్యారు. నిన్న ఉదయం స్కూల్ కు వెళ్లిన 8వ తరగతి విద్యార్థినులు హారిక, లక్ష్మి సాయంత్రం వరకు ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. స్కూల్ కు వెళ్లి ప్రిన్సిపల్ ను కలవటంతో వారు ఇంటికి వెళ్లిపోయినట్లు తెలిపారు. ఎంత వెతికినా విద్యార్థినుల ఆచూకీ లభించకపోవడంతో కూకట్పల్లి పిఎస్ లో ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పిల్లలు వచ్చారు సార్, ఇద్దరు వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకున్నారు. చేంజ్ చేసుకుంటామంటే చేసుకోండి అమ్మా అన్న, ఆంటీ ఇబ్బందిగా ఉందా అంటే చేసుకోండి అని చెప్పినాము. స్కూల్ నుంచి వచ్చి 5:30కి వచ్చి చేంజ్ చేసుకుంటామంటే చేసుకోండి, మాకు ఇబ్బంది ఉందా అంటే సరే చేసుకుంటా అన్నాము. వాళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకొని అక్కడ వెళ్ళిపోయిండ్రు, ఇంకా ఇటు సైడ్ వెళ్ళిపోయారు. ఇంకా అంతే. ఏ టైంకి వచ్చారండి? 5:30కి. ఎంతమంది వచ్చారమ్మా? ఇద్దరు. ఎవరు రాలేదు వాళ్ళతోటి? ఎవరు రాలేదు. ఆ టైంలో ఎవరెవరు ఉన్నారమ్మా వాళ్ళని చూసిన వాళ్ళు? మీరు? మేము ఇద్దరు పనోళ్ళు, వాళ్ళు లేడీసే. ఆ పిల్లల వయసు మీకు తెలిసి ఎంత ఉండొచ్చమ్మా? తెలియదు సార్ వయసు, కానీ చిన్న పిల్లలే, చిన్న ఏజే అట్లా. మా పాప పేరు లక్ష్మీ దుర్గా, మా పాపమ్మటి వెళ్ళిన అమ్మాయి పేరు హారిక. వీళ్ళిద్దరూ నేను ఉదయం 8:20కి స్కూల్లో మార్నింగ్ దింపొచ్చాను. నేనే తీసుకుని వస్తాను. ఈవినింగ్ అదే రోజువారీగా 5:30 టైంలో తీసుకొద్దామని నేను 5:30కి స్కూల్కి వెళ్ళాను. స్కూల్కి వెళ్ళిన తర్వాత మా పాప స్కూల్లో బ్యాగ్ ఉంచి వాళ్ళ ఫ్రెండ్స్ గల్లీ వైపు వెళ్ళిందని చెప్తే ఆ ఫ్రెండ్స్ని తీసుకుని వెళ్ళి నేను కూడా ఎతికాను, అక్కడెక్కడ లేదు. తర్వాత ప్రిన్సిపల్ మేడంకి, వాళ్ళ స్కూల్లో క్లాస్ టీచర్లకి అందరికీ తెలియపరిచిన తర్వాత ప్రిన్సిపల్ మేడము, వాళ్ళ సార్లు, వాళ్ళ మేడమ్స్, క్లాస్ టీచర్స్ అందరూ కలిసి అదంతా CCTVలో వెతికించిన అనంతరం ఎక్కడ తెలియలేకపోవడం వల్ల మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాము. దయచేసి మా పాప ఎక్కడ ఉన్నా మాకు ఎతికి ఇవ్వాల్సిందిగా మీ అందరికీ కోరుకుంటున్నాను. నమస్కారం అండి. మీ పాప ఏ క్లాస్ అమ్మా? 8th క్లాసు, C3 బ్యాచ్. దేనిలో చదువుతారమ్మా? శ్రీ చైతన్య స్కూల్లో. అంటే మీ పాప ఒక్కరేనా, ఎవరన్నా ఉన్నారమ్మా మీ పాపతో పాటు? హారిక అనే అమ్మాయి, మా పాప ఇద్దరు కలిసి వెళ్ళారు సార్. మీ ఈరోజు పాప ఫ్రెండ్ అమ్మా, క్లాస్మేట్ ఇద్దరు. హారిక ఎవరి మీద ఏ అనుమానాలు లేదండి, కానీ మాకు కూడా ఎలాంటి అనుమానం కూడా లేకపోకుండా వెళ్ళి రైట్. హైదరాబాద్ లో స్టూడెంట్స్ మిస్సింగ్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్ నుంచి ఇద్దరు విద్యార్థినులు అదృశ్యమయ్యారు. నిన్న ఉదయం స్కూల్ కు వెళ్లిన 8వ తరగతి విద్యార్థినులు హారిక, లక్ష్మి సాయంత్రం వరకు ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. స్కూల్ కు వెళ్లి ప్రిన్సిపల్ ను కలవటంతో వారు ఇంటికి వెళ్లిపోయినట్లు తెలిపారు. ఎంత వెతికినా విద్యార్థినుల ఆచూకీ లభించకపోవడంతో కూకట్పల్లి పిఎస్ లో ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి. రైట్ బ్రాహ్మణి, ప్రస్తుతం ఏదైతే నిన్న హైదరాబాద్ కుక్కట్పల్లి శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో చూసుకున్నట్లయితే 8వ తరగతి చదువుతున్న ఇద్దరు అమ్మాయిలు, లక్ష్మి కావచ్చు, హారిక కావచ్చు, వీళ్ళిద్దరు నిన్న స్కూల్ అయిపోయినాక కూడా ఇంటికి రాకపోవడంతో మాత్రం తల్లిదండ్రులు స్కూల్కి వెళ్ళి విచారించారు. ప్రిన్సిపాల్ ని విచారిస్తే మాత్రం నుంచి వెళ్ళిపోవడం అనేసి అయితే నిర్ధారించిన తర్వాత మాత్రం అన్ని చోట్ల వాళ్ళ స్నేహితుల దగ్గర కావచ్చు, ఇతర చోట్ల కూడా వెతికిన తర్వాత కుకట్పల్లి పోలీస్ స్టేషన్ లో మాత్రం ఆశ్రయించారు. అయితే రంగంలో దిగిన కుకట్పల్లి పోలీసులు ప్రస్తుతం సీసీ ఫుటేజెస్ ఆధారంగా మాత్రం వెతుకుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పటి వరకు అయితే ఎలాంటి ఆచూకీ తెలియదు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఏంటి అనేది కూడా అనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారని కూడా తెలుస్తుంది. బ్రాహ్మణి, అయితే క్రాంతి చెప్పండి, అంటే కుటుంబ సభ్యులు మాట్లాడారా? వారు ఏమంటున్నారు? అనుమానితుల్ని ఎవరైనా అంటే చెప్పే ప్రయత్నం చేశారా? రైట్ బ్రాహ్మణి, ప్రస్తుతానికి ఇప్పటివరకైతే అనుమానం ఎవరి మీద అనేసి ఇద్దరు తల్లిదండ్రులు, ఇటు లక్ష్మికి సంబంధించిన తల్లిదండ్రులు కావచ్చు, లేదు అనంటే హారిక సంబంధించిన తల్లిదండ్రులు కూడా ఇప్పటివరకైతే ఎలాంటి సమాచారం అయితే పోలీసులకు అందించలేదు. బట్ ఆ స్కూల్ ఫుటేజెస్ కావచ్చు, వాళ్ళకి ఇంటికి వెళ్లే దారిలో కావచ్చు, ఈ సీసీ ఫుటేజెస్ అయితే ఆధారంగా అయితే వెతుకుతున్నట్టుగా తెలుస్తుంది. దాదాపుగా దీనికోసం 3 బృందాలుగా కూడా వెతుకుతున్నట్టు అనేసి పోలీసులు ఇప్పటికే చెప్పడం కూడా జరిగింది. బ్రాహ్మణి.
క్రాంతి చెప్పండి, లక్ష్మీ హారిక మిస్సింగ్ కి సంబంధించి స్కూల్ యాజమాన్యం కానీ తోటి విద్యార్థులు కానీ ఏం చెప్తున్నారు? రైట్ బ్రాహ్మణి, ప్రస్తుతానికి ప్రిన్సిపల్ తో మాట్లాడిన తర్వాత తల్లిదండ్రులు అయితే మాత్రం నిన్న స్కూల్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళడం జరిగిందని కూడా చెప్పడం జరిగింది. అయితే వాళ్ళు స్కూల్ నుంచి ఇంటికి వెళ్తున్న సీసీ ఫుటేజ్ అయితే పోలీసులు గుర్తించినట్టు కూడా చెప్తున్నారు. అయితే వీళ్ళు ఆ తర్వాత నుంచి వీళ్ళు ఇంటి మార్గంలో చూసుకున్నా కూడా మిగతా సీసీ ఫుటేజ్ అయితే పోలీసులు అయితే పరిశీలిస్తున్నారు. ఎక్కడికి వెళ్ళారని మాత్రం పోలీసులు ఇప్పటి వరకు అయితే ఎలాంటి ఆచూకీ కూడా చెప్పడం అయితే జరగలేదు. బట్ ఈ రోజు ఖచ్చితంగా దొరకబట్టుకుంటామని కూడా కుకట్పల్లి సిఐ అయితే చెప్పుకుంటూ వస్తున్నారు బ్రాహ్మిణి. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.